అందరికీ నమస్తే అండి. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి గారు ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వం అని నిన్న చెప్పారు కాబట్టి ఆయనకు అండ్ ఆయన పార్టీకి అండ్ ఆయన ప్రభుత్వానికి కాస్త జ్ఞాన గుళికలు వదులుదామని నేను ఈ వీడియో చేస్తాను. నేను ఆల్రెడీ పొద్దున్న ఒక వీడియోలో చెప్పా, అదే జరిగితే ఆంధ్రాకి చెందిన కాంట్రాక్టర్లకి కాంట్రాక్టులు ఇవ్వకపోతే మేఘ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, నాగార్జున అంటే ఎన్సీసీ కానీ మేఘాల కానీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు హైదరాబాద్ను వదిలేసి ఆంధ్రాకు వచ్చేస్తే హైదరాబాద్ బండి నడవదు, తెలంగాణ బండి నడవదు. అక్కడ దాదాపుగా 50% మంది ఉద్యోగాలు కోల్పోతారు. తెలంగాణ, హైదరాబాదు 70% రెవెన్యూ కోల్పోద్ది. కనీసం మీకు ఎమ్మెల్యేలకు మంత్రులకు నెల జీతాలు ఉంటాయి కదా, అవి ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవు. మీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవు, తెలుసా? కావాలంటే లెక్కలు చూడండి. సరే, ఈ వీడియోలో ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంది కదా, చిరంజీవి ఐ బ్యాంకు నెట్ బ్లడ్ బ్యాంకు. సో అది హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉంది. కేంద్ర కార్యాలయంలో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. నిజానికి చిరంజీవి గారు ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తే. మరి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎవరికి ఎక్కువ సేవలు అందుతున్నాయి? ఒకసారి డేటా తీసుకొని వెరిఫై చేయండి. 85 to 90% ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా సేవలు అందుతున్నాయి. 80 to 90%. ఆ బ్యాంక్ ద్వారా సేవలు పొందుతున్న ప్రతి 100 మందిలో 85 నుంచి 90 మంది తెలంగాణ వాళ్ళే. అండ్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోంది. సో అక్కడి నుంచి ఎవరికి సేవలు అందుతున్నాయి తెలుసా? సుమారుగా అక్కడికి వెళ్తున్న పేషెంట్లలో ప్రతి 100 మందిలో 70 మంది తెలంగాణ వాళ్ళే. అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోంది. అక్కడ వాళ్ళకి స్కూల్ ఉంది, మోడల్ స్కూల్ ఉంది, అండ్ కొన్ని సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఆ ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తుంటే వాళ్ళు కూడా మోర్ దెన్ 60% తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ చుట్టుపక్కలే ఖర్చు పెడతారు. అంతెందుకండి, నేను ఇప్పుడు చెప్పాను కదా, మేఘ కానీ మెయిల్ కానీ, లేదా ఈ ల్యాంకో కానీ, లేదా ఎన్సీసీ కానీ, లేదా బిఎస్ఆర్ కానీ, ఇలా అనేక సంస్థలు ఉన్నాయి కదా. ఈ సంస్థలన్నీ ఆంధ్ర వాళ్ళే కదా, జిఎంఆర్ లాంటివి. వీళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంటాయి కదా, ఇవి ఒకసారి ఆంధ్రాలో ఖర్చు పెడుతున్నారో తెలంగాణలో ఖర్చు పెడుతున్నారో లెక్కలు చూడండి. వీళ్ళు ఆంధ్రాలో ఖర్చు పెడుతున్నారో తెలంగాణలో ఖర్చు పెడుతున్నారో చూడండి ఒకసారి. మంత్రి గారే కదా, డేటా ఈజీగా దొరుకుద్ది. సంవత్సరానికి సుమారుగా 120 నుంచి 150 కోట్లు దాదాపుగా ఒక 20 ఆంధ్ర వాళ్ళకి చెందిన సంస్థలే హైదరాబాద్ చుట్టుపక్కల సిఎస్ఆర్ కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెడుతున్నారు, తెలుసా? ఉద్యోగాలు ఇస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ట్రస్టులు నడుపుతున్నారు, ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్లో పేరున్న హాస్పిటల్స్లో మోర్ దెన్ 90%, గొప్ప గొప్ప డాక్టర్లలో మోర్ దెన్ 80 to 90% ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే. సో అందుకే ప్రాంతీయ భావం ఉండకూడదు. సో హైదరాబాద్ వాడు హైదరాబాద్లోనే బిజినెస్ చేయాలి, తెలంగాణ వాడు తెలంగాణలోనే బిజినెస్ చేయాలి అంటే, విజయవాడలోని కాళేశ్వరం మార్కెట్లో గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసుగా? అంతెందుకు హైదరాబాద్లో కూడా రాజస్థాన్ వాళ్ళు మార్వాడీలు ఎంతమంది ఉన్నారు తెలుసుగా? సో మన దేశం ప్రజాస్వామ్య దేశం. సో మన దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడోళ్ళైనా చేసుకోవచ్చు. సో ప్రాంతీయ భావం అనేది ఉండకూడదు. సో ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వడం మానేయండి. నిజంగా వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వడం మానేయండి. వాళ్ళు ఒక 2 సంవత్సరాలు మీరు వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వడం మానేస్తే, వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే, అప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటో తెలంగాణ పరిస్థితి ఏంటో మీకు చాలా స్పష్టంగా అర్థమవుద్ది అనమాట. సో తెలంగాణ ప్రజలు మంచోళ్ళే, నిష్కల్మషంగా ఉంటారు, స్నేహపూర్వకంగా ఉంటారు. తెలంగాణ యువత టాలెంటెడ్ అండ్ ఫైర్గా ఉంటారు, అండ్ మంచోళ్ళే, నిష్కల్మషంగా ఉంటారు. కానీ తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రం కామన్ సెన్స్ ఉంటుందో లేదో కూడా తెలియదు. కొంతమందికి వాళ్ళకి అవసరమైనప్పుడు ఎమోషన్స్ రెచ్చగొడతారు, ఆంధ్ర వాళ్ళని విలన్లుగా చూపిస్తారు. అదే ఆంధ్ర వాళ్ళ మీదే పడేడుస్తారు, వాళ్ళ దగ్గరే లంచాలు తీసుకుంటారు. కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకోవట్లేదా? మేఘా వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కింద? ఎన్సీసీ వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారు? బిఎస్ఆర్ వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారు? హైదరాబాద్లో నడుస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవ్వట్లేదా, లంచాలు ఇవ్వట్లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? ఆ మాటకు వస్తే కోమటిరెడ్డి
వెంకటరెడ్డి గారు ఈ మాట్లాడినారు కదా, వాళ్ళ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఓన్లీ హైదరాబాద్లోనే బిజినెస్ చేస్తున్నారా? వేరే రాష్ట్రంలో ఎక్కడ ఆయన వ్యాపారాలు లేవా? సో ఒక మంత్రిగా ఉంటూ ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడకూడదు అనమాట. అలా మాట్లాడితే చాలా పచ్చి నిజాలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.